నీతి యథార్థత యోబు 1:1 చూసినట్లయితే మాటల గ్రంథంలో కదా యోబు జీవితము. అలాగే యోబు ఎన్ని కష్టాలు నష్టాలు అనే సమస్తం కోల్పోయినా కూడా యథార్థతను నీతిని విడిచిపెట్టలేదు. అలానే మేలు రోమా 8:28 చూసినట్లయితే క్షణేమనీయురాలి జీవితము అంటే దేవుని కోసం ఏం చేసిందంటే అది దేవుని సేవకుని ప్రేమించి ఆయన కొరకు గృహం ఏర్పరిచింది. అలానే వెలుగు యోహాను సువార్త 1:4 దేవుడు లోకమునకు వెలుగు ఉన్నాడు. అలాగే చీకటిలో ఉన్న మనలను వెలుగు మార్గంలో నింపడానికి ఆయన వచ్చాడు. అలానే వెలుగు మనకి దయచేశాడు. అలానే ఉపవాస ప్రార్థన యెషయా 58:5 చూసినట్లయితే ఎస్తేరు జీవితం తన ఇంటి వారి కోసం తన కోసం ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు.